నమస్కారం. మనం ఇంతకుముందు ధ్రువుడు గురించి, అతని పేరు మీదనే ధ్రువ నక్షత్రం, ధ్రువమండలం ఏర్పడ్డాయి అన్న విషయాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇవాళ ధ్రువుడు గురించి కొంచెం విస్తారంగా తెలుసుకుందాం. బ్రహ్మ యొక్క కుమారుల్లో స్వయంభువ మనువు ఒక ఆయన. ఆ స్వయంభువ మనువుకి ఉన్న కొడుకుల్లో ఉత్తానపాదుడు ఒక ఆయన. ఈ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలు ఒకళ్ళు సునీతి, ఇంకొకరు సురుచి. ఈ సునీతికి పుట్టిన పిల్లాడే ధ్రువుడు. సురుచికి ఇంకొక కొడుకు ఉంటాడు, అతని పేరు ఉత్తముడు. అయితే ఈ ఉత్తానపాదుడికి అంటే ధ్రువుడి తండ్రికి ఎప్పుడూ తనకి రెండో భార్య మీదే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మనం పేర్లు ఒకసారి కరెక్ట్గా గమనించడం. భార్యల పేర్లు ఏంటి? సునీతి, సురుచి. సో సురుచి పైనే ఉత్తానపాదుడికి ఎక్కువ మక్కువ. కాబట్టి తన కొడుకైన ఉత్తముడిని దగ్గరికి తీసుకొని ఆడిస్తూ ఉంటాడు ఎప్పుడు. అయితే ఒకసారి ధ్రువుడు కూడా తన తండ్రి ఒళ్ళో కూర్చొని ఆడుకుందాం అనుకుంటాడు. ఆ సందర్భంలో ఉత్తానపాదుడు సురుచి ఏమనుకుంటుందో అని చెప్పేసి భయంతో అనుకోండి, ఇంకో దాంతో అనుకోండి, తనని ధ్రువుడిని దగ్గరికి తీయడు. దాంతో ధ్రువుడు బాధపడతాడు. అదే సమయంలో సురుచి అక్కడికి వచ్చి ధ్రువుడితో అంటుంది, అందరికీ తండ్రి ఒళ్ళో ఆడుకునే భాగ్యం ఉండదు, నువ్వు నా కడుపున పుట్టలేదు కాబట్టి నీకు ఆ భాగ్యం లేదు అని చెప్పేసి ధ్రువుడిని మాట అంటుంది. ఆ మాట ధ్రువుడిని చాలా నొప్పిస్తుంది. ఆ బాధతో అతను తన తల్లి అయిన సునీతి దగ్గరికి వెళ్తాడు. సునీతి కూడా ఆ మాట విని చాలా బాధపడుతుంది. దాని తర్వాత సునీతి ధ్రువుడికి ఒక మాట చెప్తారు. ఏమిటంటే, మన అందరికీ తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు చెయ్యి, ఆయనే నీకు అన్ని ప్రయోజనాలు కలిగిస్తాడు అని చెప్పేసి సునీతి ధ్రువుడికి చెప్తుంది. ఆ ఒక్క మాట పట్టుకొని ఈ ధ్రువుడు అడవుల్లోకి వెళ్ళిపోతాడు తపస్సు చేయటానికని. అప్పుడు అతను అడవుల్లోకి వెళ్ళేటప్పుడు నారద మహర్షి వారు ఎదురవుతారు. ఎదురైన తర్వాత ఈ నారదులు ధ్రువుడిని చిన్న పరీక్ష పెడదాం అనుకుంటారు. ఆ పరీక్ష ఏంటంటే, ఇతను అడుగుతారు అనమాట, పిల్లోడా నువ్వు చాలా చిన్నవాడివి, నీకు ఇప్పుడే ఈ తపస్య ఇవన్నీ ఎందుకు? అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి, చక్కగా ఇంటికి వెళ్ళిపో, హాయిగా రాజకుమారుడు కదా, రాజభవనంలో ఉండు, అక్కడ అన్ని సౌభాగ్యాలని, అన్ని లగ్జరీస్ని ఎంజాయ్ చేయని. అయితే ధ్రువుడు ఆ మాటని తిరస్కరించి ఏమంటారంటే, మహర్షి నేను అందరిలాంటి పిల్లవాడిని కాను, మా తల్లి చెప్పింది నేను శ్రీమన్నారాయణుడిని పూజించాలి, ఆయన తపస్సు చేయాలి అని, కాబట్టి నేను తపస్సు చేద్దామని అనుకుంటున్నాను, అందు గురించి మీరు నాకేమైనా సహాయం చేయగలుగుతారా అని ధ్రువుడు నారద మహర్షి వారిని అడుగుతారు. ఈ ప్రశ్నతో, ఈ సమాధానంతో నారదులు వారు చాలా సంతృప్తి చెంది ఆయన ధ్రువుడికి ఉపదేశాన్ని చేస్తారు. శ్రీమన్నారాయణుని అంటే శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ఎలా చేయాలి, అలానే వాసుదేవ మంత్రం కూడా ఆయన ధ్రువుడికి ఉపదేశిస్తారు. అయితే అదే సమయంలో మధువనానికి వెళ్ళి అక్కడ ఆ తపస్య చేయమంటారు. ధ్రువుడు నారద మహర్షి చెప్పినట్టే ఆ మధువనానికి వెళ్ళి అక్కడ తపస్య చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఉత్తానపాదుడికి నారద మహర్షి తెలియజేస్తారు. కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని బాధలో ఉన్న ఉత్తానపాదుడికి ఈ మాట చెప్తారనమాట, నువ్వేం భయపడకు, విష్ణుమూర్తి తపస్సు గురించి ఆయన మధువనంలో ఉన్నాడు ధ్రువుడు, ఆయన అక్కడ తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి ధ్రువుడు గురించి క్షేమ సమాచారాన్ని ఉత్తానపాదుడికి చెప్తారు నారద మహర్షి. ఈలోపు అక్కడ ధ్రువుడు చాలా చాలా కఠోరమైన తపస్సు చేస్తారు. ఏదైతే తన తల్లి అయిన సునీతి అలానే నారద మహర్షి ఉపదేశించారో అదే విధంగా ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు చేస్తారు. చాలా కఠోరమైన తపస్సు చేస్తారు. అలానే కొంతకాలానికి ఆయన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయిన తర్వాత అప్పుడు ఏం అడగాలో కూడా ధ్రువుడికి తోచదు. అయితే ధ్రువుడు ఈ తపస్సు చేయడానికి బయలుదేరినప్పుడు అతను మనసులో ఒకటి అనుకొని ఉంటాడు, తన వంశంలో, తన కుటుంబంలో తను అత్యున్నత స్థాయిలో ఉండాలి అన్న ఒక ఆలోచనతో ధ్రువుడు సంకల్పంతో తపస్సు చేసి ఉంటాడు. అది శ్రీ మహావిష్ణువు తెలుసుకొని ధ్రువుడు అడగకుండానే, నువ్వు నీ పేరు మీద నేను ఒక మండలాన్ని, ధ్రువ మండలాన్ని ఏర్పాటు చేస్తాను, దాని చుట్టూతానే నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ
ఇవన్నీ దాని చుట్టూతానే ఉంటాయి, దాని చుట్టూతా పరిభ్రమిస్తూ ఉంటాయి అని చెప్పి, అలానే నువ్వు కొన్నేళ్ళు రాజ్యపాలన చేయాలి, దాని తర్వాత నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని తెలియజేసి వరాలిచ్చి శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అవుతారు. ధ్రువుడు ఆ వరాలు పొందిన తర్వాత అతను తన రాజ్యానికి మళ్ళీ బయలుదేరుతూ ఉండగా తనకి కొంచెం బాధగా కూడా ఉంటుంది. బాధ ఏమిటంటే, అతను ఇంతకాలం తపస్సు చేసినప్పుడు తనకి అర్థమైందనమాట, ఆ ద్వేషం ఏదైతే తనకి ఉండిందో, లేకపోతే ఆ కోపం ఏదైతే ఉండిందో తన పినతల్లి అయిన సురుచి అన్న మాటల మీద, ఆ మాటల్ని తను మన్నించేయడు. అప్పుడు తనకి అర్థమైంది కోపం అనేది తను కోపం వల్ల తపస్సు చేశాడు అని. కాకపోతే అతని తపస్య ఎంత కఠోరంగా ఉందంటే ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి వరాలను ఇచ్చారు. కాబట్టి అతను ఆ సునీతి యొక్క కొడుకైన ధ్రువుడు సురుచి యొక్క కోపం తెప్పించే మాటలను కూడా మన్నించగలిగాడు. ఇప్పుడు తను ఎప్పుడైతే తన రాజ్యానికి తిరిగి వచ్చాడో, ఉత్తానపాదుడు కొంతకాలం తర్వాత ధ్రువుడిని పట్టాభిషిక్తుడిని చేసి తను అడవులకు వెళ్ళిపోతాడు తపస్సు చేసుకుంటానికి. ఇక్కడ ఇది ధ్రువుడి స్టోరీ. బేసిక్గా ఈ స్టోరీలో చాలా రొటీన్గా ఉంటుంది, మనకి పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు, నేను చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న స్టోరీయే. అయితే ఇలాగే మీరు కూడా అనుకోవచ్చు. కాకపోతే దీనిలో మనం కొన్ని గమనించాలి. పేర్లు చూడండి మీరు, సునీతి, సురుచి. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు. రుచిని, నీతిని పట్టుకుందాం మనం. రుచితో వచ్చేది ఉత్తముడు. ఉత్తముడు అంటే ఎక్సలెంట్. ధ్రువుడు అంటే ఖచ్చితం. సో నీతికి వచ్చేది ఖచ్చితమైంది, రుచికి వచ్చేది ఎక్సలెన్స్ వస్తుంది. ఇవి చాలా పేర్లు మనం అంతగా గమనించాం కాబట్టి మనం ఏదో కథగా తీసేసుకుంటాం, కానీ ఇక్కడ తెలియజేయొచ్చేది ఇది. ఇంకొక విషయం ఏంటంటే, తను ఎంత తపస్సు చేసినా తనకి మార్గదర్శకులు ఎవరు అంటే తన తల్లి అయిన సునీతి, అలానే మహర్షి నారద మహర్షి. వారు చెప్పిన దారిలోనే ధ్రువుడు తపస్య చేశాడు. తపస్య చేసి శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు. సో మన లైఫ్లో కూడా మనకి మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అవసరం. ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించాలి. అంటే గైడెన్స్ అంటే మన మంచి కోసం ఇచ్చే గైడెన్స్ని. మనకి చాలా కోరికలు ఉండొచ్చు, చాలా ఆలోచనలు ఉండొచ్చు, మనం దేన్ని కూడాను కాదనలేని పరిస్థితిలో ఉంటాం. కానీ మనకి ఏది మంచిదో, మనం దేనికి ఎక్కువ సంతృప్తులు అవుతామో అలాంటి మార్గదర్శకులు మనకి ఉంటే అది మన అదృష్టమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కొంతమందితో 10 మందితో అయినా కనీసం షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.